ఆత్మూర్తులకు అందరికీ కూడా నమస్కారం. చిన్నారులు ఉన్నారు, వారికి కూడా మీకు కూడా నమస్కారం చెప్తున్నా, ఎందుకంటే మంచిగా చదువుకోవాలి. ఇప్పుడు హైదరాబాద్ నుంచి బీసీ కమిషన్ నుంచి ఇక్కడికి రావటం జరిగింది. నాతో పాటు సభ్యులు రాపోల్ జయప్రకాష్ గారు, సోదరులు తిరుమలగిరి సురేందర్ గారు, సోదరు మణి బాలలక్ష్మి గారు, స్పెషల్ ఆఫీసర్ బీసీ కమిషన్ సతీష్ గారు, అట్లే ఆర్డీఓ గారు, ఎంఆర్ఓ గారు, బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ గారు, మేము అందరం హైదరాబాద్ నుంచి రావటం జరిగింది. ఇక్కడ స్థానిక కౌన్సిలర్ గౌరీశంకర్ వారు ఇప్పుడే ఇక్కడ కలిసి కూర్చో. నేను ఆయన పేరు ప్రత్యేకంగా ఎందుకు తీసుకుంటుందంటే, ప్రజాప్రతినిధి కాబట్టి మీరు శ్రద్ధ తీసుకోవాలి వీరి డెవలప్మెంట్ గురించి. ఇప్పుడు వీళ్ళని చూస్తేనే వీళ్ళ జీవన స్థైలి, స్థితిగతులు అనేది మనకు అర్థమవుతుంది. వాళ్ళంతల వాళ్ళు తమకు భవిష్యత్తుకు మార్గాలు వేసుకునే పరిస్థితుల్లో లేరని తెలుస్తుంది. ఏమి చేయాలనో అర్థం కానటువంటి పరిస్థితుల్లో వాళ్ళు. సో వాళ్ళ కులంలో నుంచి అయినా కానీ, సమాజంలో ఉన్నటువంటి మనమైనా కానీ, లోకల్గా ఉన్న వాళ్ళైనా ఎవరైనా వీరి దీన స్థితిని చూసి వీళ్ళ మంచి గురించి మనం కట్టుబడి ప్రయత్నం చేస్తామంటే కానీ వాళ్ళ జీవితాల్లో వెలుగు రాదు. ఇంకా 10 ఏళ్ళకు చూసినా, 20 ఏళ్ళకు చూసినా, మళ్ళీ వచ్చి చూసినా ఇదే పరిస్థితి కనబడుతుంది. ఎక్కడనో ఒక దగ్గర శ్రీకారం చుట్టాల్సినటువంటి అవసరం ఉంది. తర్వాత ఇంతకుముందు సతీష్ గారు చెప్పారు, మేము 10 డిస్ట్రిక్ట్స్ అనేది ఉమ్మడి జిల్లాలో తిరిగినప్పుడు కొన్ని కులాల వారు మమ్మల్ని చాలా చిన్న చూపు సమాజంలో చూస్తున్నారు. మా పిల్లలు కూడా ఈ స్కూల్లో పోతే పిచ్చకుంట్లోడా, వీరముష్టోడా, బుడబుక్కలోడా అనే విధంగా మాట్లాడటం జరుగుతుంది. మాకు ఆ మాటలు పడలేక మా పిల్లలు కొందరు చదువుకోవాలని పోవాలనుకున్నా కానీ వారు చదువుకు దూరమయ్యే పరిస్థితులు ఉన్నది. ఆ మాట చెప్పడం జరిగింది. కొందరు అదృష్టవశాత్తుగా ఉన్నత ఉద్యోగాలకు వచ్చినా కానీ వారు మేము ఉన్నత ఉద్యోగం చేస్తున్నా, మీ కులం ఏంటో అంటే మా కులం చెప్పుకోలేనటువంటి పరిస్థితి ఉన్నది అనే మాట కూడా చెప్పడం జరిగింది. అందుకే కొన్ని కులాల వారు మా కులం యొక్క పేరు మార్చాలి అనే మాట వారు చెప్పడం జరిగింది. దానికి బీసీ కమిషన్ స్పందించి ఒక 15 రోజుల సమయం ఇచ్చి నోటిఫికేషన్ జారీ చేసి ఆబ్జెక్షన్స్ ఫర్ అండ్ అగేన్స్ట్ తీసుకొనేసి మేము మళ్ళీ 2 రోజులు బీసీ కమిషన్ ఆఫీస్లో కూడి అన్ని కులాల వారు ఈ పేరు ఎవరైతే మార్చాలనేసి రిప్రజెంటేషన్స్ వచ్చినాయో అయితే వారితో చర్చించడం జరిగింది. వారిది ఇన్న తర్వాత ఫైనల్గా ఒక డిసిషన్కు తీసుకోవటానికి ముందు హైదరాబాద్కు వచ్చి చెప్పినదే కాకుండా స్థానికంగా పోయేసి అక్కడ ఉన్న పెద్దలతో కానీ, అక్కడ నివసిస్తున్న వారితో కానీ ఒక వాళ్ళ వ్యూస్, వాళ్ళ యొక్క ఆలోచన ఏందో పంచుకోవాలనే ఉద్దేశంతో ఇక్కడికి రావటం జరిగింది. మేము వేములవాడ, జగిత్యాల, సిరిసిల్ల, ధరంపురి మొన్న 2 రోజులు పర్యటించి ఇక్కడికి రావటం జరిగింది. సో ఇక్కడ కూడా మీరు భిన్నమైన అభిప్రాయాలు కొందరు చెప్పినా, కొందరు పిల్లల మనసుల్లో ఏముందో, భావన ఏముందో మేము అర్థం చేసుకోగలుగున్నాం. నేను వయసులో పెద్దగా ఉన్న వారితో మీకు మనవి చేస్తూ ఉన్నాను.
మనం ఏం చేసినా కానీ మన జీవితం అయితే గడిచిపోయింది ఇట్లా.